మరో వివాదాస్పద కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో అనుమతి లేకుండా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం అక్రమ కట్టడం అని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వైఎస్ఆర్సీపీ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు ప్రారంభం కాని అదే కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కార్యాలయం ఎదురుగా ఉన్న డ్రైనేజీపై పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టు దగ్గరుండి మరీ ర్యాంపు నిర్మిస్తున్నారు. ఒక పక్కన నగరంలో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలు అధికారులు తొలగిస్తున్న క్రమంలో ర్యాంపు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ర్యాంపు నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ సిహెచ్ రాజా, చిలకలపూడి సిఐ అబ్దుల్ నబీ పేర్ని నానితో చర్చిస్తున్నారు. అక్రమ కట్టడం అని నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని పేర్ని నాని తెలిపారు. జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం చేస్తున్నాడండి. కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా? కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడా మున్సిపల్ కమిషనర్? నేనేమంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను నేను అడ్వాన్స్. లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి. డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమి నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ, నువ్వు ప్లాన్ తప్పుడుతనంగా కట్టావని కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా. ఇవ్వాలి నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలు అయింది కదా. అవును, 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా. అలాగే నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు అంతా రూల్స్కి విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసావు, నేను కొట్టేస్తున్నాను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు కొట్టేయాలి. దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది, మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను. అదే నెక్స్ట్ ఇవ్వాలి. అది మన 8 నెలల నుంచి నిద్రపోవటం ఎందుకు సార్ అంటున్నాను. 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్గా. ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి నేను లీజ్లో ఉన్నా సార్. ఈ ప్రాపర్టీ మీకు అన్ని విషయాలు తెలుసు. ఇది నేను ఈ 2 acres నేను లీజ్లో ఉన్నాను. నాకు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను డబ్బులు కట్టాను.